దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. మీకు దేవుని యందు విశ్వాసం ఉన్నదా? ఒకవేళ దేవుని యందు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు దావీదుకి తోడై ఉన్నట్టు, యోసేపుకు తోడై ఉన్నట్టు, అబ్రహాముకు తోడై ఉన్నట్టు మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో ఆయన యొక్క వాక్యం ద్వారా మనం బలపరచబడతాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, భయపడకుండా దిగులు పడకుండా ఉండాలని. కనుక మనకు వస్తున్న ప్రతి పరిస్థితులలోనూ మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అప్పుడైతేనే మనం ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటాము. తప్పకుండా మనకున్న కష్టం అన్నిటిలో నుంచి మనకి బయటకు వచ్చే పరిష్కారం దొరుకుతుంది. కనుక దావీదు ఎలాగైతే దేవుని మీద ఆధారపడ్డాడో, అబ్రహాము ఎలాగైతే దేవుని మీద ఆధారపడ్డాడో, మనము కూడా ఆయన మీద ఆధారపడదాము. అప్పుడైతేనే మనం భయపడకుండా, దిగులు పడకుండా, మనం సంపూర్ణంగా ఆయన చేతికి మన సమస్యను అప్పచెప్పినట్లయితే మనం ఎంతో నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడు, అవన్నీ కూడా మీ జీవితంలో కూడా చేస్తాడని ఈ యొక్క మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. కనుక మీరు కూడా మీ పరిస్థితి ఏదేమైనప్పటికీ భయపడకుండా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.